విదేశాలతో వ్యూహాత్మక సంబంధాలు నెరపడంలో భారత నాయకత్వం అంత మెరుగైన పనితీరు కనబరచడం లేదు. ఇంతకుముందు భారత్తో మంచి సంబంధాలు నెరిపిన పొరుగు దేశాలతో సహా కొన్ని కీలక భాగస్వామ్య దేశాలు కూడా భారత్ నుంచి దూరం జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం మీద మన దేశంలో జరగాల్సిన చర్చ, మన దేశ విదేశీ పాలసీస్ విషయంలో మన దేశం ఎందుకు గణనీయ మెరుగైన ప్రగతి చూపించలేకపోతుంది అని జరగాల్సిన చర్చ, మనమేం చేస్తాను, వాడు మనతో లేడా వాని యాప్ బ్యాన్ చేద్దాం, వాడు మనతో లేడా వాని యాపిల్ కాయలు బంద్ చేద్దాం, వాడు మనతో లేడా వాడిని అది బంద్ చేద్దాం, వాడు మనతో లేడా మనం ఆ దేశానికి పోవడం ఆపేద్దాం. ఈ విధంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్తో మన ఇద్దరికి వార్ లాంటిది, పోర్ లాంటిది స్టార్ట్ అవ్వగానే సరే పాకిస్తాన్కి టర్కీ బహిరంగంగా మద్దతు ఇచ్చింది, చైనా కూడా బహిరంగంగానే మద్దతు ఇచ్చి, అజర్బైజాన్ బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. ఇండియా బహిరంగంగా నిలబడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఇండియా చేస్తున్నది మంచి అని ఇజ్రాయెల్ చెప్పింది, మిగతా వాళ్ళు ఇద్దరు శాంతి పట్టించాలి అన్నారు, మిగతా దేశానికి మద్దతు ఇచ్చాయి. అండ్ టర్కీ అనేది మన దేశానికి డ్రోన్లను మిజైళ్లను ఇచ్చింది, పాకిస్తాన్కి ఇచ్చింది, మన దేశం మీద వాళ్ళు ప్రయోగించారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టర్కీ నుంచి వచ్చే యాపిల్ పన్నును బ్యాన్ చేయాలి, బ్యాన్ టర్కీ యాపిల్స్, బ్యాన్ టర్కీ టూరిజం అని చెప్పి మనం ఇక్కడ వరకు ఆగిపోతూ ఉంటే, తాజాగా చూడండి అమెరికా భారత్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. టర్కీ డ్రోన్స్ మిజైల్స్ పాకిస్తాన్కి వచ్చి అవి మన దేశం మీద ప్రయోగింపబడ్డాయని మన దేశ నాయకత్వం చెబుతూ ఉంటే, ఇప్పుడు అమెరికా ఏం చేసింది, ఏకంగా 304 మిలియన్ అమెరికన్ డాలర్స్, ఎస్ మీరు విన్నది కరెక్టే, 304 మిలియన్ అమెరికన్ డాలర్స్ అడ్వాన్స్డ్ మిజైల్స్ టర్కీకి అమ్ముతోంది. వాళ్ళకి నేను అదే చెప్పాను, ఎక్కడ యుద్ధాలు జరిగినా ఎక్కడేం జరిగినా వాళ్ళ వ్యాపారం ఇంపార్టెంట్ అమెరికాకు. ఎప్పుడో చెప్పాను నేను ఈ మాట. భారత్ ఏమో టర్కీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటే, అమెరికా ఏమో అడ్వాన్స్డ్ మిజైల్స్ 304 మిలియన్ అమెరికన్ డాలర్ల డీల్ సెట్ అయింది తాజాగా టర్కీకి, యుఎస్కి. అన్ని జాతీయ పత్రికలు, ఇంటర్నేషనల్ పత్రికలు, అన్ని మీడియా కూడా దీన్ని హైలైట్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాయి. ఎవరి మీద ప్రయోగిస్తారు వాళ్ళు? మళ్ళీ టర్కీ దగ్గరకు వస్తే అవి ఎక్కడికి వస్తాయి? మళ్ళీ ఎవరి మీదకి వస్తాయి? 304 మిలియన్ యుఎస్ డాలర్లు. యుఎస్ ఓకేస్ 304 మిలియన్ అమెరికన్ డాలర్ మిజైల్ సేల్ టు టర్కీ, మోస్ట్ అడ్వాన్స్డ్ AM రామ్ వేరియంట్ షార్ట్ రేంజ్ మిజైల్స్ ఆన్ ఆఫర్ అట, మళ్ళీ ఆఫర్ కింద. దిస్ కమ్స్ ఆఫ్టర్ ఇండియా సెడ్ ఇట్ నోటెడ్ టర్కీ సపోర్ట్ టు ఇస్లామాబాద్ ఇన్ flare up last week and provided evidence of USA of Turkey's made drones during aerial assaults by Pakistan. అంటే పాకిస్తాన్కి టర్కీ డ్రోన్లు మిజైళ్ళు ఇచ్చింది, ఆ దేశమే మా దేశం మీద ప్రయోగించారు అని ఇండియా ఆధారాలు అమెరికాకి సబ్మిట్ చేసిన వితిన్ హవర్స్లోనే అమెరికా టర్కీ మధ్య డీల్ కుదిరిందట. ఏం మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు? అనండి బ్యాన్ అమెరికా అని, అనండి బ్యాన్ అమెరికా అనండి, చూద్దాం అనండి, ఎవరు అంటారు బ్యాన్ అమెరికా అని? The United States has approved a potential foreign military sales to Turkey for the AIM-120C8 advanced medium range air to air missiles అట. AM రామ్ అంటే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అంట, అలాంగ్ విత్ AIM-9X సైడ్ వైండర్, ఏంటి చాలా అడ్వాన్స్డ్ అంటారు మిజైల్స్, వెపన్స్ అన్ని టర్కీకి. 304 మిలియన్ అమెరికన్ డాలర్స్ అంటాయి సార్ డీలు. ఇప్పుడు అనండి బ్యాన్ అమెరికా అని, ఏం చేద్దాం? బేసిక్గా మన దేశ నాయకత్వం ఎక్కడ, ఎందుకు ఈ విధంగా ఫారిన్ పాలసీస్ ఇంత బలహీనంగా ఉన్నాయో మనం డెఫినెట్లీ చర్చించుకోవాలి. మన దేశ నాయకత్వాన్ని మనమేమీ ప్రశ్నించకుండా ఎవరంటే నీతో బ్యాన్, నీతో కటిఫ్, నీతో బ్యాన్ అనుకుంటూ పోతే ఎంతమంది నమ్మకమైన మిత్రుడుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎందుకు అట్లా అయిపోయిందో తెలియడం లేదు. వాళ్ళ కారణాలు వాళ్ళు ఉండొచ్చు, బట్ భారత్ వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుచుకోవాలి కదా. అక్కడికి వచ్చి ఏకంగా మనం రాత్రి మాట్లాడుకున్నాం, గుర్తుందా? బంగ్లాదేశ్లోని క్రాక్స్ బజార్ నుంచి ఏమంటారు మయన్మార్లోని రఖైన్ స్టేట్ వరకు వాళ్ళ కారిడార్, మానవతా కారిడార్ అట ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ఇంకేం చేస్తారో తెలియదు.
దాన్ని ఎట్లా తీర్చిదిద్దుతారో తెలియదు, దాన్ని దేనికి కేంద్రంగా చేస్తారో తెలియదు. ఏమో కారిడార్ ఒక చిన్నపాటి దేశంలాగా తయారు చేస్తారు దాన్ని. పక్కనే బల్యం, 6 నుంచి 7 కిలోమీటర్ల సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ నుంచి తీసుకునే ప్రయత్నాలు అమెరికా. అక్కడ సైనిక కార్యకలాపాలు స్టార్ట్ చేస్తారు, స్థావరమే పెడతారు. ఏంది ఇదంతా?